నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం టాపిక్లో మటన్ రోజుకి లేదా వారానికి లేకపోతే నెలకి ఎలా తీసుకోవాలి. సో చాలామందికి చాలా ఇష్టమైన కర్రీ ఏంటి అంటే చాలామంది మటన్ కర్రీ అని చెప్తూ ఉంటారు. చికెన్ కర్రీ తర్వాత మటన్ కర్రీని ఎక్కువగా వాళ్ళ డైట్లో ఉపయోగించుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ మటన్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎంత తీసుకోవాలి, తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, లేకపోతే మటన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఇలాంటి సందేహాలన్నీ ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది. సో ఈరోజు మనం ఆ టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అండ్ మీ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. మొదటిది మటన్ అసలు మంచిదా కాదా. మటన్ మనం తీసుకున్నట్టయితే మటన్ది హై రిచ్ ప్రోటీన్ సోర్స్ అని చెప్తూ ఉంటాం. జనరలీ మన బాడీకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏది అంటే ప్రోటీన్. సో కార్బోహైడ్రేట్స్ మనం ప్రతి ఒక్కరూ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాము, కానీ ప్రోటీన్ కంటెంట్ అనేది చాలామంది తక్కువగా తీసుకుంటూ ఉంటారు. 10 మందిలో 8 మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవాలి. అది మనం తీసుకోవట్లేదు. సో ప్రోటీన్ సోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే ఎక్కువగా ప్రోటీన్ సోర్సెస్ మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచే వచ్చేస్తుంటుంది అనమాట. అందులో చికెన్ కానీ, మటన్ కానీ, ల్యాంబ్, బీఫ్, పోర్క్ అండ్ ఫిష్, ఎగ్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ దీని తోడుగా మనం క్వాలిటీ ప్రోటీన్ అంటాం. అంటే మనకి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాం. మన బాడీలో 2 టైప్స్ అమినో యాసిడ్స్ ఉంటాయి, అది ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేది మనకి ఈ మటన్లో కానీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో బాగా ఉంటాయి. 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ ఉండే ఇంపార్టెంట్ ఫుడ్స్ ఏవి అంటే నాన్ వెజిటేరియన్ సోర్స్ అంటాం. సో అందుకే మనకి ఒక క్వాలిటీ అండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ప్రోటీన్ విత్ ఆల్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మనకి ఈ మటన్లో అనేది లభిస్తుంది. సో ఈ ప్రోటీన్ కంటెంట్ మన బాడీకి కావాలి, ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ మన బాడీకి కావాలి. కాబట్టి ప్రోటీన్ డెఫినెట్లీ ఈ మటన్ అనేది ఒక డెఫినెట్లీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని మనం చెప్తూ ఉంటాం. సో ఈ మటన్ని మనం ఎలా తీసుకోవాలి, మటన్ ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లమా. చాలామంది ఏం చేస్తారంటే మటన్ అనేది హెల్దీ కాబట్టి రోజు తీసుకుంటూ ఉంటారు. రోజు వాళ్ళ డైట్లో మటన్ ఒక ఇంపార్టెంట్ అది ఉంటేనే చాలామంది తింటారు, లేకపోతే మటన్ లేదు అంటే వాళ్ళ ఫుడ్ని కన్జ్యూమ్ చేయరనమాట. సో ఇలా రోజు కన్జ్యూమ్ చేసుకుంటే బాడీకి ప్రమాదమేనా అంటే ప్రమాదమే. ఎందుకంటే మటన్ మనకి రెడ్ మీట్ కిందకి వస్తుందన్నమాట. బీఫ్, మటన్, పోర్క్ ఇవన్నీ మనం కేటగరైజ్ చేసినట్టయితే రెడ్ మీట్ అంటాం. సో ఈ రెడ్ మీట్ అనేది మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీకి చాలా ప్రాబ్లమ్స్ కూడా కాజ్ చేస్తాయి. క్వాంటిటీ అండ్ క్వాలిటీ అనేది మనం దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. కొంచెం తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే మీరు రోజు రెడ్ మీట్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ లాంటి ప్రమాదమైన జబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మీ డైట్లో మటన్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. సో మనం ఎలా తీసుకోవాలి అంటే బాగా కుక్ చేయాలన్నమాట. బేసికలీ మటన్ కనుక తీసుకున్నట్టయితే రెడ్ మీట్ ఏది తీసుకున్నా కానీ డైజెషన్ అనేది తొందరగా అవ్వదు. మినిమం 12 hours నుంచి 13-14 hours, కొన్ని ఫుడ్స్ అయితే మనకి 24 hours వరకు సరిగా డైజెషన్ అవ్వదు అనమాట. ఈ మటన్ అరిగించుకోవడానికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. సో బాగా కుక్ చేయాలన్నమాట. అంటే మనం చాలా సాఫ్ట్, ఆ మీట్ అనేది చాలా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసి మనం తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా కొంచెం ఈజీగా అవుతుంది. కొంతమంది మటన్ పీసెస్ని ఇంకా చాలా మిన్స్ చేసి కీమా లాగా చేసి తీసుకుంటుంటారు, అది కూడా మంచిదే. కాకపోతే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే 50 గ్రాములు తీసుకుంటే మంచిదండి. ఎందుకు 50 గ్రాములు తీసుకోవాలి, దానికన్నా ఎక్కువగా తీసుకోకూడదు. స్పెషల్లీ ఈ మధ్యకాలంలో చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా లేదు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేదు కాబట్టి మీకు అరుగుదల అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో అందుకని మీకు వారానికి 50 నుంచి 100 గ్రాముల లోపే మీరు మటన్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. దానికన్నా ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే మనకి డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండదు. అండ్ దాని తోడుగా మనకి కొలెస్ట్రాల్ స్థాయిలు అనేది కూడా పెరుగుతుంది. అంటే ఈ మటన్లో గుడ్ థింగ్స్ అంటే ప్రోటీన్ అనేది వస్తుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి, కానీ దీని తోడుగా మనకి ఫ్యాట్స్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. ఫ్యాట్స్తో పాటు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక 50 గ్రాముల మటన్ మనం తీసుకున్నట్టయితే 26 mg వాళ్ళకి కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. సో ఇంత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి చాలా తక్కువగా వీక్లీ వన్స్ 50 నుంచి 100 గ్రాములు తీసుకుంటే చాలా
మంచిది. అండ్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అథ్లీట్స్ కానీ ఎక్కువగా యూనో వర్కౌట్స్ ఎక్కువగా చేసేవాళ్ళు క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ డైట్లో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ తీసుకోవాలి కాబట్టి మటన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించి లీన్ ప్రోటీన్ అంటాం, అంటే ఫిష్ కానీ చికెన్ కానీ ఇది కొంచెం ఎక్కువగా తీసుకోండి. మటన్ తీసుకోవచ్చు, డెఫినెట్లీ మటన్ ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. కాకపోతే కొంచెం మటన్ని తగ్గించి చికెన్ ఇంకా ఫిష్ని వాళ్ళు తీసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎవరైతే అథ్లీట్స్ ఉంటారో అండ్ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళ గురించే. మిగతా వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు చాలా తక్కువగా, ఇందాక నేను చెప్పినట్టు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల లోపలే మటన్ని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవాలి. మటన్ని మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. మటన్ కర్రీ రూపంలో తీసుకోవచ్చు, కొంతమంది బిర్యానీస్లో యూస్ చేస్తారు, అలా తీసుకోవచ్చు. కొంతమంది ఇంకా వివిధ కండిషన్స్లో కూడా కుక్ చేసి వాళ్ళు కబాబ్స్ టైప్లో కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎలా తీసుకున్నా కానీ ఓవరాల్ క్వాంటిటీ మీరు తగ్గించే వాడండి. మటన్లో ఇంకా కొన్ని న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి, స్పెషలీ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం హీమ్ ఐరన్ అంటాం. అండ్ ఎవరైతే మనకి ఐరన్ తీసుకున్నట్టు అయితే హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ అని ఉంటుంది. హీమ్ ఐరన్ వచ్చేసి ఎవరైతే డెఫిషియన్సీస్తో ఎక్కువగా బాధపడుతున్నారో, అంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ కౌంట్ చాలా తగ్గిపోయి ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు అనేవి చాలా తగ్గిపోయి హిమోగ్లోబిన్ కౌంట్ చాలా తక్కువగా అయిపోతుంది చూడండి, వాళ్ళకి ఈ మీట్ అనేది చాలా మంచిది. స్పెషలీ మనం గోట్ లివర్ కనుక తీసుకున్నట్టు అయితే ఇందులో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు లివర్ మీట్, ఆర్గన్ మీట్ తీసుకోవచ్చు, కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. సో ఈ మీట్లో మనకి ఐరన్, హీమ్ ఐరన్ ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా అని చాలా ఎక్కువగా తీసుకోవాలని కాదు, ఇది కూడా చాలా క్వాంటిటీని మ్యాటర్ అవుతుందండి. ప్రతి ఒక్కటి క్వాంటిటీ అనేది మనం దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. సో ఈ మటన్ అనేది మనం వీక్లీ వన్స్ మీ డైట్లో అడాప్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్లో ఇది ఒక భాగంగానే ఉండాలి, కానీ మటన్ని ఎక్కువగా తీసుకొని మిగతావన్నీ అవాయిడ్ చేయడం అనేది కాదు. మటన్ని దీంతో పాటు మనం కాంబినేషన్తో తీసుకోవాలి, అంటే మనకి వెజిటేబుల్ క్వాంటిటీ అనేది కూడా ఎక్కువగా తీసుకొని రైస్, చపాతీ లేదా మనం మిల్లెట్స్ కాంబినేషన్తో తీసుకున్నట్టు అయితే మనకు ఒక బ్యాలెన్స్ మీల్ కిందికి వస్తుంది. దెన్ యూ కెన్ హ్యావ్ దిస్. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం దీన్ని తీసుకోవచ్చు.